వెల్కమ్ బ్యాక్. మొదట్లో ఈ ప్రభుత్వం ఉండేదే కాదని బీఆర్ఎస్ నేతలు కామెంట్లు చేశారు. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కారు దిగి కాంగ్రెస్లోకి వెళ్తున్నారు. బీఆర్ఎస్ కు కష్టకాలం నడుస్తోందనేది క్లియర్. కాంగ్రెస్ ఆకర్షకు తట్టుకొని కార్ పార్టీ నిలబడుతుందా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంలో కాంగ్రెస్ దూకుడు వెనుక వ్యూహం ఏంటి? దీనికి సంబంధించి మరింత విశ్లేషణ మా పొలిటికల్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, కొందరు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ ఎల్పీ విలీనం గురించి థరోగా మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు బీఆర్ఎస్ నుండి చేరింది దాదాపు 9 మంది ఎమ్మెల్యేలే. ఇంకా అలాంటప్పుడు విలీనం సాధ్యమవుతుందా? 18 మంది ఎమ్మెల్యేలు చేరే పరిస్థితి ఉందా? ప్రస్తుతం కాంగ్రెస్ ఆకర్షకు పరోక్షంగా కారణం బీఆర్ఎస్ అని చెప్పాలి. ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదే బీఆర్ఎస్ నేతలు కేసీఆర్తో పాటు పలువురు కీలక బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈ ప్రభుత్వం 6 నెలలు కూడా ఉండదు, కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం, మనమే కేసీఆర్ సీఎం అవుతారనే ఒక పరోక్షంగా కమెంట్ చేయడం, ఆ కమెంట్లను సీరియస్గా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆపరేషన్ ఆకర్షణని మరింత ముమ్మరం చేసింది. కేవలం 64 స్థానాలే ఉన్నాయి. 64 పాటు ఒక సిపిఐ మిత్రపక్షమైన సిపిఐతో పాటు 65 స్థానాలు ఉన్నాయి. అంటే సాధారణ మెజార్టీ మ్యాజిక్ ఫిగర్ కన్నా కేవలం 5 సీట్లు మాత్రమే అధికంగా ఉంది. ఎప్పుడైనా ప్రభుత్వం పడిపోవచ్చు. 39 సీట్లతో బలంగా ఉన్న టీఆర్ఎస్, అదేవిధంగా 8 సీట్లతో బీజేపీ ఉంది. ఎంఐఎం 7 స్థానాల్లో గెలిచింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం పడిపోతుందనే సంకేతాలని బీఆర్ఎస్ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ మేల్కొంది. ఒకవైపు రాహుల్ గాంధీ పార్టీ ఫిరాయింపులపైన, పార్టీ ఫిరాయింపులు సరికాదు, రాజ్యాంగంలో సవరణ చేయాలి, పార్టీ ఫిరాయింపులకు పాల్పడే ఎమ్మెల్యేలకు వెంటనే ఆ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అనర్హత వేటు పడాలి, యాంటీ డిఫెక్షన్ లాను పదును పెట్టాలని ఒకవైపు రాహుల్ గాంధీ రాజ్యాంగంలో సవరణ తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించదు ఇక్కడ అనుకున్నారు. కానీ అదంతా పక్కకు పెట్టి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉన్నా, జాతీయ స్థాయిలో ఏ విధంగా పార్టీ ఫిరాయింపుల విషయంలో మాట్లాడినా రాష్ట్రంలో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి, ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు నడిపించాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా రాజకీయంగా అడుగులు వేశారు. ప్రధానంగా 39 మంది ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒకరొకరుగా చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫస్ట్ విలీనంకు సంబంధించి అయితే ఒక చర్చ రాలేదు. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేని ఎక్కువ మొత్తంలో చేర్చుకోవడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా 5 ఏళ్ల పాటు ఉంటుంది. అభద్రతా భావంతో ఎవరు కూడా కొట్టుమిట్టాడొద్దు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో లేదో అన్న ఒక సంకేతాలని ప్రజల్లోకి పంపడం ద్వారా అది ఖచ్చితంగా నష్టం చేస్తుంది. ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి ముందుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొంతమంది ఇటువైపు తీసుకురావాలని ఆయన అనుకున్నారు. ముందుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకురావడానికన్నా ముందు ఎంఐఎంతో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పక్షంగానే ఎన్నికలకు ముందు ఎదుర్కొంది. కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా ఎంఐఎంని విమర్శించింది, ఎంఐఎంని బీఆర్ఎస్ని ఒకే ఘాటి కట్టి విమర్శించింది. అయినప్పటికీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత మిత్రపక్షంగా ఎంఐఎంని జాతీయ స్థాయిలో ఉన్న పరిణామాలు పరిస్థితుల నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఎంఐఎంను హక్కును చేర్చుకునే ప్రయత్నం చేసింది. ఆ 7 స్థానాలు ఎంఐఎం ఓల్డ్ సిటీకి సంబంధించిన 7 స్థానాలని తమ వైపు తిప్పుకోగలిగింది. ఎంఐఎంని మిత్రపక్షంగా కొనసాగింది. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగానే అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతున్నారు. 7 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్కు మిత్రపక్షంగానే కొనసాగుతుంది. ఆ తర్వాత ఒక్కొక్కరుగా ఇప్పటికి 9 మంది చేరుకున్నారు. 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. వీళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకోవడంలో ఒక రాజకీయంగా అడుగులు వేసింది. ప్రధానంగా రూరల్ తెలంగాణలో కాంగ్రెస్కు మెజార్టీ స్థానాలు వచ్చాయి, ఎక్కువ స్థానాలు అక్కడే వచ్చాయి. మొత్తం హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కలుపుకుంటే 29 అసెంబ్లీ స్థానాలు ఉంటే కేవలం కొన్ని స్థానాల్లో పరిమిత సంఖ్యలో రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో 4 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. మొన్న ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. మిగతా 16 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. 7 స్థానాల్లో ఎంఐఎం విజయం సాధించింది. 1 స్థానంలో బీజేపీ విజయం సాధించింది. సిటీలో ఏమాత్రం పట్టు లేకుండా పోయింది. రూరల్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన ఎమ్మెల్యేలు లేకపోవడం మూలంగా ఆ పార్టీ అస్థిరత వైపు కొనసాగే అవకాశం ఉంది. పార్టీని గ్రేటర్లో కూడా బలోపేతం చేయాలి. భవిష్యత్తులో జరగబోయే స్థానిక ఎన్నికల్లో, మేయర్ ఎన్నికల్లో కూడా పటిష్టంగా పార్టీని సరిదిద్దాలి. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అవసరం ఉంది. ఎమ్మెల్యేలు అవసరం ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనే చేర్చుకోవాల్సిన అనివార్యమైన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఒకవేళ కనుక హైదరాబాద్లో కనుక కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంటే ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది. అందుకే మేయర్ని ముందుగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. బీఆర్ఎస్ మేయర్గా ఉన్న కేశవరావు కూతురు విజయలక్ష్మిని ముందుగా చేర్చుకున్నారు. ఆ తర్వాత ఒక్కొక్క సిటీ ఎమ్మెల్యేలను తాజా
తాజాగా అరకెప్పుడు గాంధీ షేర్లింగంపల్లికి సంబంధించిన ఎమ్మెల్యేని చేర్చుకున్నారు. అంతకుముందు దానం నాగేందర్ని చేర్చుకున్నారు. ఇదే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ను కూడా చేర్చుకున్నారు. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తమ వైపు తిప్పుకుంటూ ఇంకా మిగతా ఎమ్మెల్యేలకు అనేక రకాలుగా రాజకీయంగా ఏ రకంగా ఒత్తిడి తీసుకురావాలి, ఏ రకంగా తమ వైపు పార్టీకి తీసుకురావాలనేది కేసీఆర్ ఏ రకంగా అయితే ఆలోచనలు చేసి 2014లో గెలిచిన తర్వాత ఏ విధంగా చేశారో అదే తరహా పాలిటిక్స్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఉపయోగిస్తారు. 2014లో బీఆర్ఎస్ గెలిచిన తర్వాత కేవలం 63 స్థానాల్లోనే బీఆర్ఎస్ గెలిచింది. అప్పుడు కూడా ప్రభుత్వం ఉంటుందా లేదా, ఎక్కువగా కేవలం మొత్తం హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో కలుపుకుంటే కేవలం 2 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 8 స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. ముందుగా టీడీపీ పైన ఆకర్షణ మొదలు పెట్టాడు అన్నాడు కేసీఆర్. టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలను తన వైపు చేర్చుకుని ఆ పార్టీని విలీనం చేసుకుని ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 12 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షాన్ని కూడా విలీనం చేసుకున్నారు. ఈ రెండోసారి గెలిచిన తర్వాత కూడా అదే ప్రయత్నం చేశారు. ఇకపోతే 2015లో ఏ విధంగా కేసీఆర్ ఇతర పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీ వైపు తిప్పుకున్నారో అదే తరహాలో ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుంటూ తమలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా విలీనం చేయాలి. విలీనానికి ఆటంకులు ఏంటి, ఏ విధంగా ఆటంకాలు ఏమున్నాయో ఆటంకాలను అధిగమించడానికి ఎటువంటి ప్రయత్నం చేయాలన్న అంశానికి సంబంధించి కూడా సాంకేతికంగా అదేవిధంగా రాజ్యాంగం ప్రకారం ఎటువంటి నిబంధనలు అనుసరించాలి, పార్టీ ఫిరాయింపుల చట్టం ఒకవైపు ఉంది. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే చేరారో వాళ్ళ మీద ఇప్పటికే హైకోర్టుకు వెళ్ళింది బీఆర్ఎస్. పార్టీ ఫిరాయింపులు 6 నెలల్లో పరిష్కరించవలసి ఉందని సుప్రీంకోర్టులో ఉన్న ఒక తీర్పును అనుసరించి ఆ తీర్పును కోర్టు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నెల 22కు వాయిదా పడింది. ఒకవైపు పార్టీ ఫిరాయింపుల చట్టం ఉంది, ఖచ్చితంగా వేటు పడుతుంది. ఎవరు కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలుగా కొనసాగరు, వాళ్ళు ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందని బీఆర్ఎస్ ఒకవైపు వార్నింగ్ ఇస్తున్నప్పటికీ ఏమాత్రం ఎమ్మెల్యేలు వెనుక తగ్గడం లేదు. ఒకరొకరుగా నిన్న రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేస్తే ఈరోజు అరకప్పుడు గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నుంచి చేరారు. మొత్తం 3/2 అంటే 3/2 మంది కావాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించకుండా పార్టీ విలీనం చేయాలంటే 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ తర్వాత కంటోన్మెంట్లో ఒక స్థానం కోల్పోయింది. తద్వారా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జెండా పాత కలిగింది హైదరాబాద్ సిటీకి సంబంధించి. ఇక 38 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికీ 38 మంది ఎమ్మెల్యేలో 9 మంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు బీఆర్ఎస్కి సంబంధించి. ఇక 29 మంది ఉన్నారు. ఒకవేళ పార్టీ విలీనం చేయాలంటే కనీసం ఇప్పుడున్న లెక్కల ప్రకారం 26 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. ఇప్పుడు 9 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారో 9 మంది ఎమ్మెల్యేలకు అదనంగా ఇంకొక 17 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కనుక కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆ దిశగా పావులు కదపొచ్చు, తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చు, విలీనం చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ 17 మంది ఎమ్మెల్యేలు గంపగుత్తగా రావాలంటే ఖచ్చితంగా ఇంకా కొంత కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే హైదరాబాద్ సిటీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని చెప్తున్నారు. 4 కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కలుపుకొని హైదరాబాద్లో కాంగ్రెస్లో చేరిన 3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రంగారెడ్డిలో కాంగ్రెస్ బలం 7కు చేరుకుంది. అదేవిధంగా హైదరాబాద్లో 6 ఎమ్మెల్యేలు గెలుచుకున్న బీఆర్ఎస్ నుంచి దానం నాగేందర్ చేరికతో 5కు పడిపోయింది బీఆర్ఎస్ బలం. అంబర్పేట, జూబ్లీహిల్స్, ముషిరాబాద్, సనత్ నగర్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఒక ప్రచారం జరిగినా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండిస్తున్నారు. తాము బీఆర్ఎస్లోనే కొనసాగుతాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్లో చేరే అవకాశం లేదని చెప్తున్నారు. అయినప్పటికీ ఆ 4 ఎమ్మెల్యేలు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. అందుకు ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారు. ఆషాఢ మాసం ముగియగానే అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారనే సంకేతాలు ఇటువైపు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. అటువైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే చేరాలనుకుంటున్నారో వాళ్ళ అనుచరుల నుంచి కూడా సంకేతాలు అందుతున్నాయి. అవి ఏ విధంగా ఉంటుందనే చూడాలి. కాంగ్రెస్ చేరులో పటాన్ చెరువు ఎమ్మెల్యే ఈ రోజు పటాన్ చెరువు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డికి సంబంధించిన తనయుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల ఫోటోలను ఆయన తన స్టేటస్లో పెట్టుకోవడం ద్వారా తాను కూడా కాంగ్రెస్ పార్టీలో మారుతున్నట్టు, తన తండ్రి కాంగ్రెస్ పార్టీలో మారుతున్నట్టు సంకేతాలు ఇచ్చారు. దామోదర రాజనరసింహతో పాటు అంతకుముందు మైపాల్ రెడ్డి కొంతమంది కాంగ్రెస్ నేతలతో కలిసి ఉన్న ఫోటోలను కూడా ఆయన స్టేటస్లో పెట్టడం ద్వారా పటాన్ చెరువు ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. మెదక్ జిల్లాకు సంబంధించి కూడా తెలియవచ్చింది. ఇక బీఆర్ఎస్ మనం ఒకసారి చూస్తే కంటోన్మెంట్ చేజారిపోవడంతో ఇంతకు ముందు చెప్పినట్టు యాంటీ డిఫెక్షన్ లాగా వర్తిస్తుందా లేదా అన్న అంశానికి సంబంధించి మనం ఒకసారి చర్చకు తీస్తే 38 పడిపోయింది. ఖైరతాబాద్లో దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దానితో పాటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీయర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. భద్రాచలం తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. బాన్స్వాడకు సంబంధించి పోచారం శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. జగిత్యాలకు సంబంధించి సంజయ్ కుమార్ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కేటీఆర్కు అత్యంత విధేయతగా ఉన్న సంజయ్ కుమార్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. చేవెల ఎమ్మెల్యే ఇటీవల కాళ యాదయ్య కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కాళ యాదయ్య కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. గద్వాల నుంచి మోహన్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక
ఇంకా ఒకే ఒక ఎమ్మెల్యే మహబూబ్నగర్లో బీఆర్ఎస్కి ఉంది. ఇక రాజేంద్రనగర్కి సంబంధించి ప్రకాష్ గౌడ్ చేరారు. అరికపూడి గాంధీ షేర్లింగంపల్లికి సంబంధించిన ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ చేరారు. మొత్తం 38 మంది ఎమ్మెల్యేలో 9 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ బలం ప్రస్తుతానికి 29కి పడిపోయింది. విలీనం కావడానికి 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి కావాలి. 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరితేనే బీఆర్ఎస్ శాసనసభ పక్షం విలీనం అవుతుంది. ఆ దిశగా పావులు కదుపుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్కి వచ్చింది 9 మంది ఉన్నారు. ఇంకొక 17 మంది వస్తే కానీ విలీనం సాధ్యం కాదు. 17 మంది వస్తే బీఆర్ఎస్కి మిగిలేది కేవలం 12 మంది ఎమ్మెల్యేలే మిగులుతారు. ఒక 12 మందిలో ఒక్క స్థానం దక్కినా ఇక్కడ టెక్నికల్గా చూస్తే కేసీఆర్ శాసనసభ పక్ష నేతగా ప్రతిపక్ష నేతగా ఎవరు ఉన్నారో ఆయన హోదా కూడా కోల్పోయే అవకాశం ఉంది. ప్రతిపక్ష నేత హోదాను కోల్పోతే 12లో ఒక్క సీటు తగ్గినప్పటికీ ప్రతిపక్ష నేత హోదా కోల్పోయే అవకాశం కేసీఆర్కు ఉంటుంది. ఇటు విలీనం బీఆర్ఎస్ పార్టీ విలీనం కాంగ్రెస్ పార్టీలో విలీనంతో కావడంతో పాటు ప్రతిపక్ష నేత హోదా కూడా కోల్పోయే అవకాశం ఉందని బీఆర్ఎస్ చెప్తున్నాయి. ఇక రూరల్ తెలంగాణలో మనం ఒకసారి చూస్తే మహబూబ్నగర్లో 2 స్థానాలు మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. 14 స్థానాలు గాను 2 స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పుడు గద్వాలకు సంబంధించిన కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇక కేవలం ఒకే ఎమ్మెల్యే ఉన్నారు. ఆలంపూర్కి సంబంధించిన ఎమ్మెల్యే విజయుడు ఉన్నారు. విజయుడు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆయనతో పాటు చల్లా వెంకటరామరెడ్డి ఎమ్మెల్సీ కూడా ఉన్న ఇద్దరు కలిసి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇటీవలే చల్లా వెంకటరామరెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. విజయ్కి సంబంధించి చల్లా వెంకటరామరెడ్డి చేరితే ఇక మహబూబ్నగర్లో బీఆర్ఎస్ ఖాళీ అయిందనే చెప్పాలి. ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు పోతే మొత్తం 14 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని మనం చెప్పొచ్చు. ఇక నల్గొండ జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఉన్నారు బీఆర్ఎస్కి సంబంధించి జగదీశ్వర్ రెడ్డి, సూర్యాపేటకు సంబంధించి. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం లేదు. ఆయన ఖచ్చితంగా బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నాను. ఆయన కేసీఆర్ కుటుంబానికి వీర విధేయుడిగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన చేరే అవకాశం లేదు. ఇక ఖమ్మంలో ఒకే ఒక స్థానం భద్రాచలంకి సంబంధించిన తెల్ల వెంకట్రావు బీఆర్ఎస్ నుంచి గెలిచారు. ఆయన ముందుగా కండువా మార్చిందే బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించి ఒక ఎమ్మెల్యే పోవడం ద్వారా అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో 9 స్థానాల పాటు మొత్తం కాంగ్రెస్ వశమైందని చెప్పవచ్చు. ఇక వరంగల్ జిల్లాకు సంబంధించి 2 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. ఒకటి కడియం శ్రీహరి గెలిచారు స్టేషన్ గన్పూర్ నుంచి. జనగాం నుంచి పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచారు. పల్లా రాజేశ్వరరెడ్డి ఎట్టి పరిస్థితుల్లో వచ్చే అవకాశం లేదు. కడియం శ్రీహరి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆయన కూతుర్ని వరంగల్ ఎంపీగా కూడా గెలిపించుకున్నారు. సో ఇక ఒకే ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్కి మిగిలింది. వరంగల్ జిల్లాలో పల్లా రాజేశ్వరరెడ్డి మాత్రమే ఉన్నారు. ఆయన వచ్చే అవకాశం లేదు. ఇక కరీంనగర్ జిల్లాకు సంబంధించి 5 బీఆర్ఎస్ గెలిస్తే జగిత్యాలకు సంబంధించిన సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇంకా 4 ఉన్నారు. అందులో కేటీఆర్ సిరిసిల్ల నుంచి ఉన్నారు. అదేవిధంగా కోరుట్ల నుంచి సంజయ్ ఉన్నారు. హుజురాబాద్ నుంచి కౌశిక్ రెడ్డి ఉన్నారు. ఈ 3 ఎమ్మెల్యేలు ఖచ్చితంగా బీఆర్ఎస్లో కొనసాగే అవకాశం ఉంది. అక్కడి నుంచి ఒక ఎమ్మెల్యే కూడా వచ్చే అవకాశం లేదు కాంగ్రెస్ పార్టీకి. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ గెలిచింది కోవా లక్ష్మి ఆసిఫాబాద్ నుంచి గెలిచింది. బోధన్లో అనిల్ జాదవ్ మాత్రమే గెలిచారు. అనిల్ జాదవ్తో కాంగ్రెస్ పార్టీ చర్చలు జరుపుతుంది. కోవా లక్ష్మితో ఇంకా కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చలు జరిపినట్లు లేదు. అనిల్ జాదవ్తో మాత్రం చర్చలు జరుపుతున్నారు. ఆయనని కాంగ్రెస్ పార్టీలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. 2 ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ నుంచి అందుతున్న సంకేతాలు తెలుపుతున్నాయి. ఇక నిజామాబాద్లో బాన్స్వాడ ఎమ్మెల్యే చేరిపోయారు. ఇప్పటికే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇక ఒకే ఒక స్థానం బాల్కొండకు సంబంధించిన ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం లేదు. ఆయన బీఆర్ఎస్తోనే కొనసాగే అవకాశం ఉంది. ప్రశాంత్ రెడ్డి ఒక్కరే నిజామాబాద్ జిల్లాకు సంబంధించినారు. ఇక మెదక్లో బీఆర్ఎస్ 7 గెలిచింది. గజ్వేలు, సిద్దిపేట, దుబ్బాక, పటాన్చెరు, నర్సాపూర్, జైరాబాద్, సంగారెడ్డి స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇప్పటికీ పటాన్చెరుకు సంబంధించిన మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇక దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఆకర్షి ప్రవేశపెట్టింది. ఇంతకు ముందు కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు జహీరాబాద్ ఎమ్మెల్యే, అదేవిధంగా మాణిక్యరావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా మహేందర్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి అందరూ కలిసి కూడా మొదటే రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ రెడ్డిని కలిసిన నేపథ్యంలో ఒక చర్చకు దారితీసింది. 4 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు తీవ్రంగా ఖండించారు. తమ పార్టీ మారలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో, పరిణామాల నేపథ్యంలో మెదక్ నుంచి కూడా భారీ ఎత్తున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇదంతా గ్రేటర్ హైదరాబాద్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయన ప్రయత్నం ఎమ్మెల్యేలను ఎక్కువ మందిని చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు రూరల్ తెలంగాణలో బలోపేతం చేయాలి, గ్రేటర్ హైదరాబాద్లో బలోపేతం చేయాలి. గ్రేటర్ హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 16 స్థానాలు బీఆర్ఎస్కి లభించాయి. మొత్తం 29 స్థానాలు ఇప్పుడున్న లెక్క ప్రకారం 29 స్థానాలు ఈ 2 జిల్లాల్లోనే ఉంటాయి. అంటే ఆఫ్ మ్యాజిక్ ఫిగర్కు ఒక సగం వైపు ఒక హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్లో
ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయకుంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అనేక అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అని ముందుగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఒకవైపు ప్రభుత్వాన్ని పడగొట్టకుండా ఉండడానికి చూడడం, పార్టీ శ్రేణుల్లో ఒక భద్రతా భావం కల్పించడం, అభద్రతా భావం నుంచి బయటికి తీసుకురావడం ఒక లక్ష్యం అయితే, ఇంకొక లక్ష్యం గ్రేటర్ హైదరాబాద్లో రంగారెడ్డి జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలి. కేవలం 4 ఎమ్మెల్యేనే గెలిచారు. ఆ ఎమ్మెల్యేలతో పాటు మిగతా ఎమ్మెల్యేలు కూడా తమ వైపు ఉంటే రేపు కార్పొరేటర్లకు సంబంధించి కూడా టికెట్లు ఇచ్చే క్రమంలో ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళే అభ్యర్థులు అవుతారో వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు గెలవాలంటే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కానీ మున్సిపల్ చైర్మన్లు కావాలన్నా ఎక్కువ మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారానే తమకు లాభిస్తుందన్న ఒక రాజకీయ వ్యూహంతో రేవంత్ రెడ్డి ముందుకు వెళ్ళాడు. ఆ దిశగా పావులు కలిపి అందరినీ కూడా పార్టీలో చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ రూరల్ తెలంగాణలో తేడా వచ్చినా ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 16 స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ రూరల్ తెలంగాణలో పూర్తిగా వెనుకబడిపోయింది. 64 స్థానాలు ఎక్కువగా రావడానికి కొన్ని జిల్లాలు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాలో పూర్తిగా కొట్టుకుపోవడం మూలంగానే బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న రేవంత్ రెడ్డి ఒకవేళ మారిన పరిస్థితుల నేపథ్యంలో స్కీములు అమలు చేయకుండా స్కీములో ఒక వెనుకబాటు కనిపించినా, ఇప్పుడున్న నిరుద్యోగుల ఆందోళన నేపథ్యంలో కాస్త రూరల్ తెలంగాణలో వెనుకబడిపోయినా, డీలిమిటేషన్ ద్వారా హైదరాబాద్లో ఎక్కువ సీట్లు పెరిగినప్పటికీ హైదరాబాద్లో ఎక్కువ స్థానాలు సంపాదించాలి. ఖచ్చితంగా 2014లో ఏ విధంగా ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి రాకుండా చేయగలిగానో ఆ దిశగా ముందుకు వెళ్ళాలి. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా నిలువరించాలి, ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలి. ఇంకొక వైపు ఆ పార్టీకి ఇప్పుడు ఎంపీలు కూడా ఒక్కటి లేకుండా చేశారు. ఒకవైపు బీజేపీ 8 స్థానాలు గెలుచుకుంది, 8 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది, ఒకవైపు ఎంఐఎం కూడా ఒక స్థానం గెలుచుకుంది. ఇక ఎంపీలు ఒక్కటి కూడా బీఆర్ఎస్కి లేదు. అదే తరహాలో బీఆర్ఎస్కు అసెంబ్లీలో కూడా అదే తరహా ఫలితాలు ఉండాలి భవిష్యత్తులో అన్న అంశానికి సంబంధించే ఇప్పుడు పావులు కదుపుతున్నట్టు తెలిసింది. రూరల్ తెలంగాణలో ఖాళీ చేయాలి, ఇటు హైదరాబాద్ సిటీకి సంబంధించి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఆనుకొని ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా ఖాళీ చేయాలనేది ఒక ఏకైక లక్ష్యంతో రేవంత్ రెడ్డి ముందుకు పోతున్నారు. ఎంతవరకు ప్రయత్నం చేస్తుంది, విలీనం సాధ్యమవుతుందా లేదా అంటే ఖచ్చితంగా 26 మంది ఎమ్మెల్యేలు కావాలి, ఇంకా 17 మంది ఎమ్మెల్యేలు కావాలి. కానీ ఒకవైపు కేసీఆర్ కూడా భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ బలపడుతుంది, 5 ఏళ్ల తర్వాత మనమే అధికారంలోకి వస్తాం, ఖచ్చితంగా పార్టీ ఎక్కడికి వెళ్ళదు, పార్టీలో కొంతమంది నాయకులు పోయినంత మాత్రాన కార్యకర్తలు క్యాడర్ గొప్పగా ఉంది, ఖచ్చితంగా తమకు ఫ్యూచర్ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకి అని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఫామ్ హౌస్లో ఉండి ఎమ్మెల్యేలను పిలిపించుకొని వాళ్ళకు బుజ్జగింపు ప్రయత్నం చేస్తున్నారు. అన్ని రకాలుగా పార్టీ అండగా ఉంటుందని చెప్పిన కేసీఆర్ని కలిసి వస్తున్నారు. మరుసటి రోజు రెండో రోజు మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు. ఇదంతా చూస్తుంటే ఇదంతా ఎంతవరకు వీళ్ళని ఆపగలుగుతాం. ఒకవేళ ఎవరైతే ఎమ్మెల్యేలు వెళ్ళారో ఆ ఎమ్మెల్యేలు వెళ్ళిన చోట కొత్తగా క్యాడర్ని బిల్డ్ చేయాలి. ఎవరైతే ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారో వాళ్ళని బలోపేతం చేయాలి. మళ్ళీ ఎవరైనా ఒకవేళ కనుక ఆ తర్వాత 5 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్కు అనుకూల పవనాలు ఉన్న ఎవరైతే ఎమ్మెల్యేలు ఇప్పుడు వెళ్ళిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు వెళితే ఖచ్చితంగా ఆ పార్టీలోకి తీసుకునేది లేదు. ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళనే బిల్డ్ చేసే దిశగా తాము పయనిస్తామని కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. ఇదంతా కుదురుతుందా లేదా, విలీనం సాధ్యమవుతుందా లేదా, 17 మంది ఎమ్మెల్యేలను తెచ్చుకునేందుకు ఏ రకమైన ప్రయత్నాలు చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మైపాల్ రెడ్డి కొద్దిసేపటి క్రితం మనకు సమాచారం అందింది. మైపాల్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమైనట్టు తెలిసింది. రేవంత్ రెడ్డి ఇంటికి మైపాల్ రెడ్డి వెళ్ళాడు. పొంగులేటితో కలిసి ఆయన మైపాల్ రెడ్డి సీఎంతో ఆయన సమావేశమయ్యారు. సో ఇక్కడ కూడా క్లారిటీగా వచ్చింది. 9 స్థానాలతో పాటు మరో స్థానం కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటివరకు వెళ్ళారని చెప్పుకున్నాం. అరికప్పుడు గాంధీతో ఆగుతుంది అనుకున్నాం. కానీ తాజాగా పటాన్చెరు ఎమ్మెల్యే హరీష్ రావుకు అత్యంత విధేయుడు. పటాన్చెరు ఎమ్మెల్యే ఇటీవల ఐటీ దాడులను, ఈడీ దాడులను ఎదుర్కొన్న మైపాల్ రెడ్డి ఇప్పుడు కొద్దిసేపటి క్రితం రేవంత్ రెడ్డితో సమావేశం అంటే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇంకా 10కి చేరుకుంది కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య. ఇప్పుడు మనం విలీనం కావాలంటే 17 నుంచి 16కు రావాల్సిన అవసరం ఉంది. ఇంకొక 16 మంది ఎమ్మెల్యేలు చేరాల్సిన అవసరం ఉంది. చేరితేనే బీఆర్ఎస్ విలీనం అవుతుంది కాంగ్రెస్ పార్టీలో. ఆ దిశగా సిటీ ఎమ్మెల్యేలో కొంతమందిని, కూకట్పల్లి ఎమ్మెల్యేలు కూడా వెళ్తాడు, కుతుబుల్లాపూర్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు అనే ప్రచారం జరిగింది. కానీ ఆ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండిస్తున్నారు. తాము ఏ పార్టీలకు వెళ్ళేది లేదు, ఖచ్చితంగా బీఆర్ఎస్లో కొనసాగుతామని చెప్తున్నారు. ఇప్పుడు చేరిన ఎమ్మెల్యేలు కూడా అదే తరహాలో మీడియా ముందు మాట్లాడారు. తాము బీఆర్ఎస్లోనే కొనసాగుతాం, కాంగ్రెస్ పార్టీలో చేరమని ఒకరోజు చెప్తారు, మరుసటి రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీళ్ళపైన కూడా అదే రకంగా అనుకుంటున్నారు. ఒకవేళ నిజానికి ఇప్పుడు ఖండించిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో కొనసాగుతారా లేదా కాంగ్రెస్ పార్టీలో చేరుతారా అనేది చూడాలి. విలీనానికి సంబంధించి ఇప్పుడు మైపాల్ రెడ్డి చేరితే 16 మంది కావాలి. ఆ 16 మంది చేర్చుకున్న తర్వాత మొత్తంగా
విలీనం చేసే అవకాశం ఉంది. ఇక 12 స్థానాలు కనుక మిగిలితే అందులో కూడా ఒక్క ఎమ్మెల్యేలను కనుక చేర్చుకుంటే ప్రతిపక్ష హోదా కూడా కేసీఆర్ కోల్పోయే అవకాశం ఉంటుంది. ఏ రకంగా ముందుకు వెళ్తారు, ఇంకా పూర్తిగా జిల్లాల్లో రూరల్ తెలంగాణలో ఉన్న ఒకరిద్దరు ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటారా లేదా అని చూడాలి. ఒక తీవ్రంగా ప్రచారం చేస్తుంది, దాడి చేసే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మీద. ఎందుకు రాహుల్ గాంధీ పార్టీ ఫిరాయింపుల చట్టం మీద రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని చెప్తున్నారు, ఇక్కడ ఎందుకు ప్రోత్సహిస్తారు అని చెప్తున్నారు. ఇదంతా ఒక వ్యక్తి పెడితే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వెళ్ళాలనుకున్నా అక్కడ వివిధ నిబంధనలు పెడుతున్నారు. బీజేపీకి సంబంధించిన హైకమాండ్, తెలంగాణకు సంబంధించిన హైకమాండ్, మీరు కనుక బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ నుంచి చేరితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే తాము బీజేపీలో చేర్చుకుంటామనే నిబంధన ఆ పార్టీకి విఘాతం కలుగుతుందని చెప్పాలి. కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరాలనుకున్నా ఆ రాజీనామా చేయడానికి ఇష్టం లేకపోవడంతో మళ్ళీ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా బీజేపీలో వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. రాజీనామా చేసి రావాలనే నిబంధన పెట్టడంతో వాళ్ళు రాలేదని చెప్తున్నారు. ప్రస్తుతం వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నారు. వాళ్ళ భవిష్యత్తు నిర్ణయం ఏ విధంగా ఉంటుందనే చూడాలి. బీజేపీ ఎందుకు ఈ నిబంధన పెట్టింది? మధ్యప్రదేశ్లో 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంది. మధ్యప్రదేశ్లో ఒక ఎమ్మెల్యేకు మంత్రి పదవి, కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి కూడా ఇచ్చింది. అక్కడ మధ్యప్రదేశ్లో 3 ఎమ్మెల్యేలు రాజీనామా చేయించలేదు. అదేవిధంగా ఆప్కి సంబంధించిన ఎమ్మెల్యే బీజేపీలో ఢిల్లీలో చేరారు, వాళ్ళు కూడా రాజీనామా చేయలేదు. ఢిల్లీలో అదేవిధంగా మధ్యప్రదేశ్లో లేని నిబంధన తెలంగాణలో పెట్టడం మూలంగా పార్టీ అభివృద్ధికి విఘాతం కలుగుతుందని హైకమాండ్ ముందు గోడు వెళ్ళబోసుకున్న రాష్ట్ర నాయకులు ఫలితం లేకుండా పోయింది. ఖచ్చితంగా రాజీనామా చేసి రావాలని చెప్తున్నారు. ఇక రాజకీయంగా అడుగులు వేస్తుంది. మైపాల్ రెడ్డి కొద్దిసేపట్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఖచ్చితంగా 16 మంది ఎమ్మెల్యేలు చేరుతారు. బీఆర్ఎస్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని గట్టి నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్ రమేష్. మొత్తంగా అయితే పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డిని కలవడానికి వెళ్లారు. దీంతో కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది చేరినట్టుగా అవుతుంది. ఇక కాంగ్రెస్కి సంబంధించి బీఆర్ఎస్ ఎల్పీ విలీనానికి దాదాపు 16 మంది కనుక చేరితే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేయొచ్చు. గతంలో 2014లో కేసీఆర్ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు పొలిటికల్ రీఅలైన్మెంట్ అనే నెరేట్ బిల్డ్ చేశారు. ఆయన ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. సేమ్ 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అదే రిపీట్ చేస్తోంది. అయితే దీనికి సంబంధించి కూడా కోర్టును ఆశ్రయిస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అంటోంది. వెళ్తున్నటువంటి ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ముందు రోజు ఫామ్ హౌస్లో కేసీఆర్తో మాట్లాడుతున్నారు, తర్వాత మర్నాడే కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. చూడాలి మరి ఇటు తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షకి బీఆర్ఎస్లో మిగిలేది ఎవరు అనేది మాత్రం తేలాల్సిన అంశం. ఇక బీజేపీ అయితే పెద్ద ఎత్తున ఆకర్షించలేకపోతుంది. కొన్ని నిబంధనలు సడలించాలని కూడా ఇటు బీజేపీ తరపున కూడా లీడర్స్ హైకమాండ్కి రికమెండ్ చేసే అవకాశం ఉంది. మిగతా రాష్ట్రాల్లో లేనటువంటి నిబంధనలు కేవలం రాజీనామా అనే ఒక నిబంధన పెట్టడం వల్ల ఇటు కాంగ్రెస్ వైపు మళ్ళుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు.